నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వర్మ. ట్రంప్ గారికండి రెండోసారి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. స్వామి, నువ్వు చక్కగా ఏలరా అగ్రరాజ్యాన్ని, చాలా తక్కువ మందికి వచ్చే అవకాశాన్ని నీకు ఇచ్చాము అంటే ఆయన చేసి చేష్టలు అన్నీ ఇన్ని కాదు, ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో చేసి పడేస్తున్నాడు దాన్ని. ఇదేంటంటే కొంతమందికి డైజెస్ట్ అవ్వట్లేదు ముఖ్యంగా. ఎందుకంటే అమెరికాకే ముప్పు వచ్చే పరిస్థితులు ఏవైనా ఇతను తీసుకొస్తున్నాడా అని అనుమానాలు కూడా ప్రపంచ దేశాలకు ఉన్నాయి. ఆ రకంగానే నడుస్తున్న నేపథ్యం కూడా ఈయన తీసుకునే నిర్ణయాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. అమెరికాని కూడా ఈయన దెబ్బేసేసేలా ఉన్నాడని. ఎందుకు ఉన్నాయి అంటే చైనా, భారత్, రష్యా ఈ మూడు అమెరికాకి ఎప్పుడు కూడా కాస్త కునుకు పట్టనేకుండా చేసి దేశాలే. సో ఆ పరిస్థితుల్లో ఈ మూడు కానీ ఏకమైతే, మూడు సింగిల్గా ఉన్నా వాళ్ళకి ఇబ్బందే, కొద్దిగా కష్టమే. మిగతా వాళ్ళ మీద ఏదో కుప్పిగంతులు వేయడానికి ఇక్కడ అవ్వదు. సో మూడు కలిస్తే ముప్పెట దాడి మొదలు పెడితే అమెరికా అనే పేరు ప్రపంచ పటంలో చెరిగిపోద్ది అని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడేది. వాస్తవాలు కూడా అంతే. ఎందుకంటే చేయి కలిసిందనుకోండి, ఆ బలం వేరు, ఒక్కటే ఉంటే అది వేరు. సో అలాంటి పరిస్థితి. సో ఈ టైంలో మొన్న పుతిన్ గారు ఇండియాకి రావడం, ఆయన మోదీ గారు కారు ఎక్కడం, కార్లో సెల్ఫీ ఫోటో, ఇద్దరు పక్క పక్కన కూర్చుని ఆనందంగా నాకు దీం ఫోటో చూసి వాషింగ్టన్లో మంటలు మొదలైనాయండి. నువ్వు చేసే ఈ పనికి మొత్తం నాశనం చేసేలా ఉన్నావు, నువ్వు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నావని. ఇక గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్గా మారిన పుతిన్ మోదీ సెల్ఫీ. పుతిన్ భారత పర్యటన పాశ్చాత్య దేశాల్లో పెద్ద చర్చ. రష్యా భారత్ పెరుగుతున్న బంధం అంటే ట్రంప్కు అసహనం. భారత్ ఎవరి సూచనలతోనే కాదు, సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. జైశంకర్ ఫుల్ క్లారిటీ. ఈ క్రమంలో మోదీ పుతిన్ కారులో తీసుకున్న సెల్ఫీ అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న టైంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని అమెరికా ఆగ్రహం. ఇదే సమయంలో పుతిన్ భారత్ వచ్చి మోదీని ఆప్యాయంగా కౌగిలించుకోవడం, సాధారణ ప్రోటోకాల్ను పక్కన పెట్టిన దృశ్యం అమెరికాలో కొత్త వివాదానికి దారితీసింది. పుతిన్ మోడీ కారులో తీసుకున్న సెల్ఫీకి అమెరికా రాజకీయాల్లో కోటి అర్థాలు. ఈ సెల్ఫీ ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు పెద్ద సందేశం. ట్రంప్ భారత్పై ఏ వైఖరి తీసుకుంటున్నాడు అన్న ప్రశ్న. ట్రంప్ దూకుడు వల్ల అమెరికా భారత్ వ్యూహాత్మక బంధం దెబ్బతింటుంది అంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సిడ్నీ కమ్లాగర్ తీవ్ర ఆరోపణలు చేశారు. మిత్రదేశాన్ని శత్రువు చేతిలో పెట్టడం ద్వారా ట్రంప్ నోబెల్ గెలవలేడు అంటూ సెటైర్లు. ఇక అమెరికాలో భారీగా పెడుతున్న భారత వలసదారుల జనాభా. చాలా రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐలు నిర్ణయాత్మకమైన ఓటర్లు. H1B వీసాలు, గ్రీన్ కార్డులు, సిటిజన్షిప్పై కొత్త కఠినతర చర్యలతో భారతీయుల ఆందోళన. ట్రంప్ తీసుకువెళ్తున్న దిశ సరైంది కాదు అంటూ అమెరికాలో పెరుగుతున్న నిరసనలు. ఇదే టైంలో భారత్ రష్యా మధ్య బలపడుతున్న స్నేహబంధం. ఆ కార్ రైడ్ నా ఆలోచన, అది మా స్నేహానికి గుర్తు అని పుతిన్ వ్యాఖ్యలు చేయడం. సో ఇవన్నీ కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కడో కాలుతున్నది. ఇంకా అమెరికా ఆగ్రహాన్ని మరింత పెంచుతున్నాయి. ఏమంటున్నాడు, అది నేను ఎప్పుడు దాచుకుంటాను ఆ సెల్ఫీని. ఇప్పుడు ఆ కలయికే చాలా అద్భుతం. పుతిన్ మొన్న చూస్తే ఆశ్చర్యపోవాలి. కోట్ల రూపాయలు, వందల కోట్ల ఉన్న కోట్ల రూపాయల కారుని ఆయన ఎయిర్పోర్ట్లోకి తీసుకొచ్చుకుంది. అదే కారులో ఏ దేశం వెళ్ళినా ఆయన పర్యటించి ఆయన లక్షల్లో ఉన్న కారు ఎక్కి ఎంతో ప్రేమగా ఆప్యాయతతో మోదీతోటి సెల్ఫీ తీసుకున్నారు అంటే భారతదేశానికి వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ ఎంత? చైనా కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నది. చైనా, భారత్, రష్యా. ఎందుకంటే ఆధిపత్యం పెరిగిపోతే కొంతవరకు భరిస్తారండి. పాతకాలంలో మనం రాజులు కథలు చూస్తుంటాం, ఇప్పుడు మన సినిమాలు వస్తుంటాయి. కొంతమంది రాజులు ఉంటారు, మంచిగా పాలిస్తుంటారు, కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఇంకా ఏంటంటే ఇంకా విచ్చలవిడిగా చెలరేగిపోతుంటారు. కొంతవరకు ప్రజలు చూస్తారు, కొంతవరకు ఓపిక పడతారు, కొంతవరకు వింటారు. ఇంకా మరీ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అనుకోండి, తిరగబడతారు. ప్రజలే తిరగబడితే ప్రభుత్వం ఏమవుతుంది, ఏ రాజ్యం అన్నా ఏమవుతుంది, నేలమట్టం అయిపోతుంది. అదే పరిస్థితి ఈరోజు అమెరికాలో. ఎందుకంటే భారతీయులు ఎంత సౌమ్యులో ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసు. భారత్ మీద ఒక్క మచ్చ ఎప్పుడన్నా ఉందా? భారతీయ పౌరుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరి మీదైనా సరే ఒక్క మచ్చ ఉన్న సందర్భం ఉంటుందా? కొన్ని లక్షల మంది మేధావులు ఇతర దేశాల్లో వెళ్ళి వాళ్ళు మేధోశక్తిని ఇస్తున్నారు. సో అలాంటి భారతదేశాన్ని, అమెరికాలో ఎంతమంది ఉన్నారండి ఇండియన్స్, అసలు లెక్క పెట్టలేము. ఎక్కడ చూసినా ఇండియన్స్ ఉంటారు. సో వాళ్ళు ఎంత సాంప్రదాయంగా, ఎంత పద్ధతిగా, ఎంత చక్కగా
తమదైన తెలివితేటలతో తనమైన మేధోశక్తితో ముందుకు సాగుతున్నారు. మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అమెరికా కూడా వాళ్ళకి కావాలి. మరి ఇలాంటి టైంలో ఒక స్నేహపూర్వకంగా, ఒక అన్నదమ్ముల్లా, ఒక కుటుంబ సభ్యుల్లా భారత్ అమెరికా దేశస్తులు, అమెరికా పౌరులు ఉన్నాయండి లేదా భారత్ పౌరులు ఉన్నాయండి, వీళ్ళు కలిసిమెలిసి ఉంటుంటే నీకేంటి మధ్యలో నొప్పి ట్రంప్ అంటున్నారు. నువ్వెందుకు మధ్యలో పొల్లలో పెడుతున్నావు? నువ్వెందుకు ప్రతి దాని మీద నువ్వు ఫోకస్ పెడతావు? ప్రతి దాని మీద నువ్వు కోతలు విధించుకుంటూ వెళ్తావు. నీకు కలిసి వచ్చేది ఏమన్నది? ఇప్పుడు ఏమైంది? నువ్వు రష్యాని గెలుకుతున్నావు, భారత్ని గెలుకుతున్నావు, చైనాని గెలుకుతున్నావు. ఆల్రెడీ రష్యా భారత్ రెండు ఒకటి అన్నట్లుగా వెళ్ళిపోయింది. ఆ సెల్ఫీ నీకు గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నది. చైనా కూడా వచ్చి పక్కన దూరింది అనుకోండి, మధ్యలో దూరి నాకో సెల్ఫీ అన్నారనుకోండి, పరిస్థితి ఏంటి? ముప్పిటి దాడి. మూడు కలిస్తే ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ప్రయోజనం లేదు. నువ్వేమోని మురిని పిలుస్తావు, విందులు వినోదాలు చేయిస్తావు, నేనే యుద్ధాన్ని ఆపేనంటావు. ఎన్నన్నా సరే భారత్ భరిస్తానే ఉంది. నిన్న ఒక మిత్రుడిగానే చూస్తున్నది, మంచిగానే చూస్తున్నది. అమెరికాతో సంబంధాలు ఎప్పుడు ఏ దేశంతో సంబంధాలు తెగ్గొట్టుకోవాలని భారత్ ఏ రోజు చూడలేదు. కానీ మీరే భారత్ని ఏదో తొక్కాలని, భారత్ అభివృద్ధిని అడ్డుకోవాలని మీరేవో సొంతగా కలలు కానీ కొత్త కొత్త కుట్రలు, కొత్త కొత్త పన్నాగాలు పండితే దాని మీద భారత్ సహించే పరిస్థితి ఉండదు. అదే ఈరోజు జరుగుతుంది. తనదైన తెలివితో రష్యాతో ముందుకు సాగుతుంది, చైనాను రమ్మని పిలుస్తుంది. మూడు వచ్చినాయి అనుకోండి, అమెరికాకి ముప్పు తప్పదు. ఇది గమనించింది. ఇది అమెరికన్స్ గమనిస్తున్నారు. ఈడు కొంప ముంచిలా ఉన్నాడు రా బాబు, ఇలా అయితే సుఖం లేదని చెప్పి ట్రంప్ మీద తిరుగుబాటుకు సన్నాహాలు మొదలైనవి. మరి ఆయన భవిష్యత్తులో మారతాడో, ఇవన్నీ తెలుసుకుని తమ తప్పిదాలను తెలుసుకుండి మార్పో పశ్చాత్తాపం చెందుతాడో, లేకపోతే ఇలాగే నాకు ఒక అవకాశం ఇచ్చారు కదా, ఈ అవకాశం వచ్చినంత వరకు నేను కుమ్ముకెళ్ళిపోతాను, నేను గుద్దుకెళ్ళిపోతాను, నాకు ఎవడొచ్చినా నాకేం కాదు అని చెప్పి విర్రవీగిన వాళ్ళు పరిస్థితి చరిత్ర చెబుతుంది. మరి అదే బాటలో ట్రంప్ గారు వెళ్తారా, మారుతారా చూడాలి.